ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు వచ్చి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచం తగ్గిస్తాము, దాన్ని ఇంకా కొనసాగిస్తాం, ఇంకా తగ్గిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల వాగ్దానం ఇచ్చింది అధ్యక్ష. కానీ ఈరోజు ఎన్నికలైన తర్వాత మొదటి సభలో ఏదైతే బడ్జెట్ పెడుతున్న సందర్భంగా ఆ నేపథ్యంలోనే ఇవాళ వచ్చి మంత్రి గారు దీన్ని మళ్ళీ మేము ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ట్రోప్ ఛార్జీలు పెడతాము, మళ్ళీ వీటిని వచ్చి రిమైండ్ చేసి ఈ పెంచుతామని చెప్పడం అనేది సమంజసం కాదు అధ్యక్ష. మీరు పెంచిందే కదా అంటున్నారు అధ్యక్ష. తెలంగాణ ఆంధ్ర విభజించిన తర్వాత ఆ రోజు రాష్ట్రం తాలూకు విద్యుత్ తాలూకా బకాయిలు కానీ అప్పులు కానీ చూసుకుంటే సుమారు 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల మధ్య సబ్జెక్టు కరెక్షన్ నేను కాగితం చేతులు లేదు కాబట్టి నేను చెప్తాను అధ్యక్ష. 19 మధ్యలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని 26,000 కోట్లు 29,000 కోట్ల వరకు తీసుకెళ్ళింది అధ్యక్ష బకాయిని. ఆ తర్వాత వచ్చిన మా ప్రభుత్వం 28,000 కోట్లు వచ్చి పైసలకు వచ్చిన దాన్ని 29,000 కోట్లు వరకు తీసుకెళ్ళింది. అంటే 395 కోట్లు మాత్రమే గత 5 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీల్ని అదనంగా వచ్చింది అధ్యక్ష. ఏది భారానికి డిస్కమ్లకు భారం 14 నుంచి 19 మధ్య ఉన్న ప్రభుత్వం డిస్కమ్లకు వచ్చి 15,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుంచి వారికి సబ్సిడీ కింద వచ్చి చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధ్యక్ష